జై బాబు. మనుషులు అంటేనే మంచోరు, అది నచ్చింది బాగా. ఇప్పుడు అలానే ఉన్నారు. ఇంకా చాలా బాగా నుంచి వచ్చాం మేము 300 కిలోమీటర్ల నుంచి. సినిమా చాలా బాగుంది. మనందరం హీరోలు చేయలేని పనులు మనం చేయాం. బాబు పూలకుండిని తన్నాడు. జై బాబు. అసలు మా ఇంట్లో సినిమా చూస్తున్నట్టే ఉంది. మా లైఫ్లో మెమోరీస్ అన్ని రీక్రియేట్ చేసుకున్నాం. SSMB 29 వస్తుంది. SSMB 29 ఎప్పుడు వస్తుంది మాకు తెలియదు, కానీ అప్పటి వరకు మేము పిచ్చెక్కిచ్చేస్తున్నాం. ఎలా అనిపించింది మహేష్ బాబు గారి? వెరీ నైస్. జై బాబు. జై బాబు. జై బాబు. ఎవర్ గ్రీన్. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎంజాయ్మెంట్. దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఏంటండి? మనుషులు అంటేనే మంచోరు, అది నచ్చింది బాగా. Obviously, of course, I'm a Prabhas fan and I'm wait for Mahesh Babu. కాంబినేషన్ ఎలా అనిపించింది? అదిరిపోయింది అసలు. నాకేదో ఫస్ట్ టైం చూస్తున్నట్టుంది. యాక్చువల్గా నేను ఈ సినిమా థియేటర్లో చూడలేదు. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ చూపించినందుకు. కాంబినేషన్ లో ఇంకో మూవీ వస్తే ఎలా ఉంటుంది? కన్నుల పండుగ, ఇంకా అంతకు మించి ఏం చెప్తాను. చాలా బాగుంది. బాబు ఎలా ఉన్నాడు? గ్లామర్ ఎలా ఉన్నాడు? బాబు గ్లామర్కి నో. చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ రియల్ టాలీవుడ్. మహేష్ బాబు గారు అంటే అప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇంకా చాలా బాగా ఎంగా ఉన్నారు. సో సీన్స్ అన్ని కానీ చాలా డైలాగ్స్ కానీ సాంగ్స్ అందరూ మళ్ళీ చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే మ్యూజికల్ ఫీస్ట్, ఇంకా ఎంజాయ్ చేసేయచ్చు. డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయి ఇప్పుడు? దీంట్లో డైలాగ్ ఏమైనా చెప్తారా? నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఎవరికి ఇష్టం ఉండదండి మహేష్ బాబు అంటే. మహేష్ బాబు అంటే అదే చెప్పలేను అసలు. మహేష్ బాబు సినిమా రావడానికి చాలా రోజులు పడుతుంది కదా, వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి అంటే కలేజా కూడా డెఫినెట్ గా వెయిట్ చేస్తాం. డెఫినెట్ గా ఖచ్చితంగా మేము అసలు మహేష్ బాబు మూవీ అయితే చాలండి, మేము వచ్చేస్తాం. చిలకలూరుపేట నుంచి వచ్చాం. అవును, చిలకలూరుపేట నుంచి వచ్చాం మేము 300 కిలోమీటర్ల నుంచి. సినిమా చాలా బాగుంది. మనందరం హీరోలు చేయలేని పనులు మనం చేయలేం అనుకుంటాం, కానీ మనం చేసే పనులు సినిమా తీస్తే అది సీతమాటలు సినిమాల చెట్టు. చాలా హ్యాపీగా ఉంది. బాయ్ బాయ్. దిల్ రాజు మామకి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మూవీ పీక్స్ అంటే బాబు పూలకుండిని తన్నాడు. జై బాబు. జై బాబు. పక్కా 100 days అన్న. నిజంగా ఈ కాంబినేషన్ చూసాం. అసలు ఎమోషన్స్, ఫ్యామిలీ రియల్లీ బ్యూటిఫుల్ అన్న. అసలు ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇలా ఉంటారా? అలా బంధాలను ఇలా శ్రీకాంత్ అడ్డాల గారు డైలాగ్స్, ఆ రైటింగ్, ఆ లైన్. జై బాబు. ఇదేముందన్న నెక్స్ట్ అమ్మ మొగుడు గడ్డం పెంచాడు, చుట్టూ పెంచాడు. జై బాబు. జై బాబు. దర్శన జై బాబు. గాలి కోపా ఉంది మొత్తం సినిమా. ఇస్తాడు కానీ బాబు బాబు తీసుకున్నాడు. అది బాబు అంటే ఒక్కసారి కలేజా రిలీజ్ అయిందనుకో రికార్డులు తగలబడిపోతాయి, థియేటర్ తగలబడిపోతాయి, ఉండదు. రాజమౌళి సినిమా వస్తే పార్ట్ 1కి రికార్డులని బ్రేక్ అవుతాయి. బిఫోర్ మహేష్ బాబు సినిమా, ఆఫ్టర్ మహేష్ బాబు సినిమా టాలీవుడ్ గుర్తు పెట్టుకుంటారు. పుష్ప రికార్డు కాదు, మొగ్గుడు దిగిరాలి బాబు. అల్లు ప్రభాస్ మొత్తం కలికి బాహుబలి అందరు అమ్మ తెగేస్తాడు. కలికి కాదు, పుష్పనే కాదు, ఏది ఉండదు. డే 1 పెడతాం. 500 కోట్లు చూసుకుందాం. బాబు దిగి రావాలి, వాళ్ళు మొగ్గుడు చూసుకుందాం. ఫస్ట్లో సినిమా వచ్చినప్పుడు ఇదేం సినిమా అనుకున్నాం. తర్వాత వచ్చే కొంది సినిమా మొత్తం మా లైఫ్కి ప్యారలల్గా ఉంది. చాలా బాగుంది అసలు. సూపర్గా ఉంటాయి. మన లైఫ్లో జరుగుతున్నట్టే ఉంటాయి. అసలు ఇద్దరు ఎరగొట్టేశారు. ప్రకాష్ రాజ్ అయితే రేలంగి మావయ్య కిక్ అంతే. చాలా బాగుందన్న. అసలు ఆ పాటలు మళ్ళీ ఆ సీన్స్ రీక్రియేట్ చేసుకుంటుంటే ఆ కిక్ వేరు. సూపర్ ఉంది. మళ్ళీ ఒక కాంబినేషన్. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, కానీ
సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి. సో వీళ్ళిద్దరు మళ్ళీ ఒక కాంబినేషన్ తీస్తే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. అది కాకుండా వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముగ్గురు తీస్తే అది ఇంకా రీక్రియేట్ చేసింది. ప్రభాస్కి ఇంకేమన్నా, ప్రభాస్ ఆల్రెడీ అప్పుడు బాబా అంతే, ఇప్పుడు బాబా అంతే. బాబులో టైమింగ్ మారింది కానీ బాబా అయితే అంతే మారలేడు. ఇప్పుడు ఈ టికెట్ 300కి దొరికింది బ్రో, ఆ టికెట్ 3000కి తక్కువ దొరకదు అనిపిస్తుంది. ఇప్పుడు మేము బీటెక్ లో ఉన్నాం, అప్పుడు జాబ్ ఎట్లుంటుందో కెరియర్ తెలియదు. బట్ పక్కా దానికి మాత్రం FDFS పక్కా పోవాలి మిస్ కాకుండా. పుష్ప ఏ రికార్డులు ఉండే బాబు ముంగట, బాబు బాబే, బాబు అంటే బాబే. అప్పట్లో ఇంకో రికార్డు పెడతాడు, ఆ రికార్డు పోతుంది, ఇంకో రికార్డు వస్తుంది. జై బాబు, జై బాబు. వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్. మహేష్ బాబు సుదర్శన్ అంటే ఒక వైబ్ బ్రో. అంతే బ్రో. ఇంకా అసలు సుదర్శన్ మహేష్ బాబు సినిమా చూసాం అంటే ఇంకా ఎలా చెప్పగలం బ్రో, అసలు రెచ్చిపోవాల్సిందే ఎక్కడైనా. 8ంటికి అట్లట్లయింది, ఇంకా 11ంటికి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఘోరంగా. ఒకసారి లోపల పోయి మళ్ళీ వస్తా బ్రో. మహేష్ బాబు ఎందుకు మారుతాడు బ్రో? మహేష్ బాబు బాబు ఎప్పుడైనా అట్లే ఉంటాడు, బాబులో చార్పు తగ్గదు, బాబు ఎట్లయినా అప్పుడే ఉంటాడు. ఈ సినిమా వచ్చినప్పుడు చాలా మంది స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు కాలేజ్ జాబ్స్ లో కూడా ఉన్నారు. ఎలా అంటే మహేష్ నాకు జాబ్ లేదు బ్రో, అందుకే వచ్చాను. ఎక్స్పెక్టేషన్ అది రాజమౌళి సినిమా బాగుంటాడు, పేలిపోయితే తుమ్ము లేపుతున్నాం. జై బాబు, జై జై బాబు. మొన్న ఒక లుక్ కూడా వచ్చింది కదా, జిమ్ లో లుక్ కూడా. సింహం లయన్ అంతే, ఇంకేంటి. ఇన్నాళ్ళ రాజమౌళి ఏకాదోమదే చేశాడు, ఇప్పుడు సింహంతో చేస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళికే పేరు వస్తుంది. అంటే హిందీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మహేష్ బాబు అందము హిందీ ఇంకా సర్దుకుని వెళ్ళిపోవాల్సింది. హిందీ ఇంకా హిందీ లేదు, ఇంకా ఓన్లీ టాలీవుడ్ పైన బాబే. ఇంకా ఎందుకంటే మహేష్ బాబు గారు ఫేస్ చూపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. సిక్స్ ప్యాక్ చూపిస్తాడు, ఈసారి ఎలా అనిపిస్తుంది? అడిగా లేదు లేదు అన్నారు, ఇప్పుడు 6 ప్యాక్ చూపిస్తున్నారు. ఒక్కొక్క ట్రోల్స్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళే నెగిటివిటీ చేస్తారు, ఆనర్ రికార్డ్స్ కొడతాం. రికార్డ్స్ ట్రిపుల్ రికార్డ్స్, ఏ రికార్డు ఉండదు. ఏక అంతే. అమలాపురం కట్ట, మహేష్ బాబు అట్ట. నా ఫిలిం రిలీజ్ అయింది, సీతమ్మ వాకిలో సిరిమల చెట్టు. చిన్నోడిని ఆపేది లేదు ఎవడు. లైఫ్ టైం SSMB 29 వస్తుంది. SSMB 29 ఎప్పుడు వస్తుంది మాకు తెలియదు, కానీ అప్పటి వరకు మేము పిచ్చెక్కిచ్చేస్తున్నాం. ఓకేనా బ్రో? ప్లీజ్ కోఆపరేట్ అందరూ. మిగతా హీరోలు అందరూ పండుకోవాలి, ఎందుకంటే మహేషన్ వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు. అది పోస్ట్ పోన్లు అవన్నీ మాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత అందరికీ మెంటల్ ఎక్కిపోతుంది. ఓకేనా బ్రో? బాబులేకే బాబు, మహేష్ బాబు సూపర్ స్టార్ అనే పదం ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ మొదలవ్వబోతుంది. ప్లీజ్ కోఆపరేట్.